స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. దీక్షాపరుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషన్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్షాపరుడని లక్ష్యం ఉన్న నాయకుడని పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషన్ కుమార్ రెడ్డి అన్నారు. వాల్మీకిపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం దగా దౌర్జన్యాలు, భూ కబ్జాలు, దోపిడీలతో కాలయాపన చేస్తుందని, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 3 నెలల కాలం పాలనను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు తీవ్ర కృషి చేస్తున్నారని, మంచి పాలన అందించే దిశగా అడుగులు వేయడం జరుగుతుందని తెలిపారు. దశల వారీగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. అనంతరం ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. సత్వరం సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, మాజీ సర్పంచ్ కంబాల రాజేంద్రాచారి, మండల పార్టీ అధ్యక్షుడు గుర్రం మల్లికార్జున రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రమౌళి, పివి నారాయణ, మురళి, బొక్కాసం రామకృష్ణ, మైనార్టీ నాయకులు సయ్యద్ బాషా, కోవైట్ బ్రదర్స్, డిష్ బ్రదర్స్, వివిధ శాఖల మండల అధికారులు, డ్వాక్రా మహిళా సంఘాల మహిళలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, నల్లారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం సార్. అక్కడ రోడ్డు సౌకర్యం సరిగా లేదు సార్. ఎవరైనా చనిపోయినా కూడా నలుగురు ఎత్తుకొని పోయేదానికి సిమెంట్ రోడ్ కావాలమ్మా. సిమెంట్ రోడ్డు అక్కడ స్కూల్ ప్రాబ్లం ఉందంట సార్. మాకు అది దయచేసి ఒక్క సాయం చూడండి. ఎంఆర్ఓ గారు అది చూడండి. అది గర్ల్స్ హై స్కూల్ కాంపౌండ్ ఉందన్నమాట. అవును సార్. అదే సార్ కొంచెం అది దాని గురించి చూడండి, నోట్ చేసుకోండి. చేస్తాం తల్లి. రాసు మీ పేరమ్మా రాసుకోండి. పేరు రాసుకోండి. మళ్ళీ పోలీస్ చూసి వచ్చి అది ఏం చేయాలి. నెక్స్ట్ అమ్మా మనం కూడా జాగ్రత్తగా ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా, మహిళలకు కానీ మీకు కానీ మనం మీకు సేవ చేసేదానికి మీరు మాకు ఓట్లు వేసిండేది. మేమేదో కబ్జాలు చేసేదానికో లేదా ఊరోళ్ళు ఆస్తులు కొట్టేసేదానికో కాదు, మీరు మాట్లో ఓట్లు వేసిండేది. కాబట్టి ఎల్లప్పుడూ మేము నల్లారి కుటుంబం కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మేము ఎప్పుడు అట్లా పనులు చేయం. వీలైతే సహాయం చేస్తాం తప్ప ఒకరికి చెడ్డ చేయాలనే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. వాయిలపాడుకు ఎంఆర్ఓ ఆఫీస్ ఎత్తుకోండి, ఎండిఓ ఆఫీస్ ఎత్తుకోండి, అన్నీ మా టైంలో కట్టిందే. ఇక్కడ ఉండే నాయకులు ఏం కట్టారు అడగండి. లాస్ట్ చింతల రామచంద్ర ఇంటి ముందర సిమెంట్ రోడ్డు కూడా మా ఎమ్మెల్యే ఉండడం సాయం చేయించిన. ఆయన ఇంటి ముందర సిమెంట్ రోడ్డు కూడా గవర్నమెంట్ డబ్బుతోనే సాయం చేయించి ఆయన రోడ్డు వేయించింది ఇంటి ముందర. అది పరిస్థితి. అంటే అర్థం చేసుకోండి. మనం సబ్ జైలు కానీ 5 సంవత్సరాలు మదనపల్లి పోయే రోడ్లో సబ్ జైలు, ఫైర్ స్టేషన్ ఉంది. దాన్ని కనీసం కిటికీలు పెట్టే పరిస్థితి లేదు. మొన్న చంద్రబాబు గారికి ఇచ్చినాం, అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఇక్కడ ఉండే ఎంఆర్ ఆఫీస్ కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ అంతా మన టైంలో కట్టిందే. హాస్పిటల్ కూడా అప్పుడు 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేయించినాం. అందుండేటప్పుడు మేము కలిగిరికి, వాయిలపాడుకు, పీలేరుకు 100 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయించినాం. అప్పుడు ఇప్పుడు 100 బెడ్ కాదనుకుంటుంది, 50 బెడ్ అయిపోయింది. మనం అప్పుడు శాంక్షన్ చేయించింది 100 పడకల హాస్పిటల్ కోసం మనం అప్పుడు శాంక్షన్ చేయించింది. కాబట్టి మీరంతా కూడా వాయిలపాడు మండలం నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటుంది మా కుటుంబం. ఈరోజు మొన్న ఎలక్షన్లో కూడా మీరంతా కూడా 1750 ఓట్లు మెజారిటీ ఇచ్చినారు. మీ మండలం 151 సీటు ఉంది వైసీపీకి. 151 సీట్లు ఉంటే మీరు అనుకుంటే మధ్యలో 5 తీసేశారు, 11 మిగిలినాయి. 151 సీటు వైసీపీకి ఉండింది ఎమ్మెల్యే సీట్లు మీరు గెలిపించినప్పుడు. ఇప్పుడు 5 తీస్తే 11 మిగిలినాయి. నేను కూడా మా నాయకులకు అందరికి చెప్పినా, తల్లి మనం కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకు మంచి చేయాలా, మనం ఇసుక తోలుకోవాలా, భూములు కొట్టేయాలా, ఊరోళ్ళ ఆస్తి మనం తీసుకోవాలా, ఎంఆర్ ఆఫీస్లో 1B ఎవరికో ఉంటే మనం ఎక్కించుకోవాలా. అట్లా పనులు చేస్తే మనకు 6 తీసేస్తారు. 164 మాకు ఉండేది. ఇప్పుడు ప్రజలు అనుకుంటే 6 తీసేస్తారు మళ్ళీ. కాబట్టి నేను ఆ రోజు చెప్పిన మా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ మనమంతా కూడా జాగ్రత్తగా ప్రజలు ఎందుకు ఓట్లు వేశారు,
అరాజకానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. మనం మంచి